ఏదైనా వరదలొచ్చి ఇళ్లు మునిగినప్పుడు సరుకు సామాన్ సకులం కొట్టుకుపోయినప్పుడు జనాలకు సర్కారు ఎంతో కొంత ఆసరైతుంటది. మేమున్నాం బుగులు పడొద్దు అని ఆర్థిక సాయం చేసి మళ్ళా కోలుకునేటట్లు చేస్తుంది. కానీ ఏపీల పోలవరం కిందున్న రైతులకు మాత్రం పాత సర్కారు బొచ్చడు అన్యాయం చేసిందట. రైతుల నోటి బుక్క ఎత్తగొట్టిందట. మరి రైతులకు జరిగిన అన్యాయం ఏంది, ఇప్పుడు ఏమని డిమాండ్ చేస్తుర్రో వాళ్ళని అడుగుదాం పారి. ఇక గిడ ఏవో కాగితాలను పట్టుకొని నిలబడ్డ రైతన్నలను చూస్తుర్రు కదా, గీళ్ళే ఆ అన్యాయం అయిపోయిన రైతులు. ఇక ముచ్చటేంటిదంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు కట్టిరు కదా, ఆగో గా ప్రాజెక్టు కోసమని అప్పట్లో భూసేకరణ చేసిర్రట పాత సర్కారోళ్ళు. కానీ సీతంపేట అనే ఈ ఊరోళ్ళ భూమికి కాగితాలు కల్పలు లేవు. పైగా కిందికి ముంపు బాగానే ఉందని పక్కకు పెట్టిర్రట. అట్లా భూసేకరణ చేసినప్పుడు అంతర్లెక్క వీళ్లకు రావాల్సిన పరిహారం రాలేదట. గిట్లెట్లా సారో అని అడిగితే అప్పటి పాత సర్కారోళ్ళు ఇంకా భూసేకరణ చేసిన అధికారులు కలిసి ఉన్న 40 ఎకరాల భూమిని ఓ 12 మంది గిరిజన రైతుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసిర్రట. అట్లా వచ్చిన పరిహారం పైకాన్ని చెరిసగం పంచుకుందామని చెప్పిర్రట. మరి అనుకున్నట్లు రైతులకు ఏమైనా ఇచ్చిర్రో లేదో అలానే అడుగుదాం పారి. ఏ ఒక్కళ్ళకు కూడా పరిహారం ఒక్క రూపాయి కూడా మా దాంట్లో ఎవరు తీసుకొని ఎరగరు. ఏ విధమైనటువంటి రూపాయి కూడా తీసుకోలేదు. కానీ మా భూముల మీద ట్రైబుల్ పేరు మీద మరి చాలా అన్యాక్రాంతంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అనేక విధాలైనటువంటి రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో మరి కొంతమంది ట్రైబుల్ పేర్లతో ఈ మాకు చెందవలసినటువంటి ఈ పరిహారాన్ని, నష్టపరిహారాన్ని మొత్తం తీసుకొని ఉన్నారు. గదన్నట్లు ఇస్తాము అని చెప్పి వచ్చిన 4 కోట్ల పైకం అంతా ఆళ్లే తీసుకుని రైతులకు మొండిషై చూపించిర్రట. పాత సర్కారోళ్ళు చేసిన ఈ ఉద్దార్కంతోని 100 ఏండ్లకించి సాగు చేస్తున్నాం, మేము అన్యాయం అయిపోయినామని బాధపడుతుర్రు. అయితే ఈ నడుమ ముచ్చటంతా మంత్రి లోకేష్ సార్ కు ఎరక చేసిర్రట. సార్ అల్ల బాధ అంతా విని న్యాయం చేస్తా అని చెప్పిండట. అంతేకాదు రైతుల పైకం కొట్టేసిన దొంగెవల్లో ఎమ్మటే పట్టుకోవాలి అని అధికారులకు ఆర్డర్ వేసిండట. మరి ఈ రైతుల నోటికాడ బుక్కని ఎత్తగొట్టిన అధికారులు ఎవల్లో, నాయకులు ఎవల్లో దబ్బిన పట్టుకోర్రి. భూమినే నమ్ముకొని బతుకున్న రైతులకు సాయం చెయ్యుర్రి సారు అని అంటూరు గీ ముచ్చటిన్న అక్కడి పబ్లిక్. మరి చూడాలే గీ పంచాది ఎంత దబ్బిన తెగుతుంది అనేటిదిగా.